అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి వ్యవసాయం అనే టాపిక్లో ఈరోజు మనం ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఆల్ క్లాసెస్ కంటెంట్ అనేది ప్లేలిస్ట్లో ఉంది, ప్రతి ఒక్కరు చూడగలరు. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. ఇంపార్టెంట్ బిట్స్ అంటున్నాను కదా, ప్రతి ఒక్కరూ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. పెద్ద విస్తీర్ణంలో ఒకే పంట పండే వ్యవసాయ వ్యవస్థను క్రింది వాటిలో ఏది వివరిస్తుంది? ఆప్షన్ 4 ఇంటెన్సివ్ అగ్రికల్చర్. నెక్స్ట్, క్రింది వాటిలో రబీ పంట ఏది? బియ్యం అనేది రబీ పంట. నెక్స్ట్, క్రింది వాటిలో పప్పు ధాన్యాల పంట ఏది? పప్పులు అనేది పప్పు ధాన్యాల పంట. నెక్స్ట్, క్రింది వాటిలో పప్పు ధాన్యాల పంట ఏది? పప్పులు. నెక్స్ట్, పంటకు మద్దతుగా ప్రభుత్వం ఈ క్రింది వాటిలో ఏది ప్రకటించింది? కనీస మద్దతు ధర. నెక్స్ట్, ఇది ఏ సాధనం? కొడవలి. నెక్స్ట్, భారతదేశంలో హరిత విప్లవం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1967. నెక్స్ట్, భారతదేశంలో IRRI ఎక్కడ ఉంది? వారణాసి. నెక్స్ట్, ఇవ్వబడిన రాష్ట్రాల్లో ఏది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, భారతదేశ జనాభాలో 2/3 వ్యవసాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. నెక్స్ట్, వ్యవసాయం ఒక ప్రాథమిక కార్యకలాపం. నెక్స్ట్, ఖరీఫ్ పంటలను అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు శీతాకాలంలో విత్తుతారు మరియు జైద్ పంటలను ఏప్రిల్ నుండి జూన్ వరకు వేసవిలో పండిస్తారు. నెక్స్ట్, భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఋతుపవనాల ప్రారంభంతో పండిస్తారు మరియు వీటిని సెప్టెంబర్ మరియు అక్టోబర్లో పండిస్తారు. రబీ. నెక్స్ట్, గోధుమ, బార్లీ, బఠానీ మరియు ఆవాలు రబీ పంటలు. నెక్స్ట్, వరి, మొక్కజొన్న, జోవర్, బాజ్రా, తూర్, మూంగ్, ఉరద్, పత్తి, జనపనార, వేరుశెనగ మరియు సోయాబీన్ ఖరీఫ్ పంటలకు ఉదాహరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక సంవత్సరంలో గోధుమ 3 పంటలు పండిస్తారు. అవి ఆస్, ఆమన్ మరియు బోరో. పుచ్చకాయ, సీతాఫలం, దోసకాయ రబీ పంటలకు ఉదాహరణ. రబీ మరియు ఖరీఫ్ సీజన్ల మధ్య వేసవి నెలలో జైద్ సీజన్ అని పిలువబడే ఒక చిన్న సీజన్ అనేది పండిస్తారు. నెక్స్ట్, ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి భూమి మరియు పర్యావరణ నిర్వహణకు వ్యవసాయం అంటారు. వ్యవసాయం అంటారు. నెక్స్ట్, అత్యంత సారవంతమైన నేల ఒండ్రు మట్టి నేల. నెక్స్ట్, నలుపు నల్లని అగ్నిపర్వత లావా పగలడం ద్వారా నేల ఏర్పడుతుంది. నెక్స్ట్, ఈ మట్టిని రేగర్ అని కూడా పిలుస్తారు, ఎర్ర నేలని. నెక్స్ట్, భారతదేశం అన్నం అనేది భారతదేశం యొక్క ప్రధాన ఆహారం. నెక్స్ట్, ఉత్తర భారత ప్రజలకు ప్రధాన ఆహారం గోధుమ. నెక్స్ట్, టీ మరియు కాఫీ వాణిజ్య పంటలు. క్రింది వాటిలో ఏ నేల అంటే ఎడారి నేల వ్యవసాయానికి తగినది కాదు? ఇక్కడ చూడండి, 26 నుంచి 34 గల ప్రశ్నలకు క్రింది ఐచ్ఛికాల నుండి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అన్నారు. అంటే 26 నుంచి 34 ఆప్షన్స్ అనేవి ఇవేనండి. ఓకేనా. ఫస్ట్ 1 అయితే ఏఆర్లు సరైనవి, ఏకు సరైన వివరణ. 2 ఏఆర్లు సరైనవి, ఆర్కు సరైన వివరణ కాదు. 3వది ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. 4వది ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. ఓకేనా. ఫస్ట్ 26వ బిట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, వేరుశెనగ ఒక ఖరీఫ్ పంట. ఓకే. నెక్స్ట్, గంటెలు ఇసుక నేలను మరియు నిస్సార నల్ల నేలల్లో బాగా పెరుగుతాయి.
ఇక్కడ ఆప్షన్ 2 అని ఇచ్చారు. ఆప్షన్ 2 అంటే ఏఆర్ అంటే ఇక్కడ రెండూ కూడా సరైనవే, కానీ ఏఆర్కు సరైన వివరణ అయితే కాదు అని అన్నారు. నెక్స్ట్ 27వ బిట్ ఏంటంటే తేయాకు సాగులో తోటల వ్యవసాయానికి ఉదాహరణ. నెక్స్ట్ తేయాకు పంట ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు అంటే ఫస్ట్ ఆప్షను ఏ రెండు సరైనవే. నెక్స్ట్ ఏకు సరైన వివరణ. ఓకేనండి. నెక్స్ట్ 28వ బిట్ వరి ప్రధాన పంట. భారతీయ బియ్యంలో ఎక్కువ భాగం మామూలుగా మరియు ఎక్కువ పరిమాణంలో తింటారు. బియ్యాన్ని ఎక్కువగా తింటారు. అది ప్రామాణిక ఆహారంలో ప్రధాన భాగం. ఓకేనా. ఏకు సరైన వివరణ. నెక్స్ట్ 29 జీవరసాయనాల ఉపయోగం పంట ఉత్పత్తి. జీవరసాయనాల ఉపయోగం పంట ఉత్పత్తి. పంటలను వేగంగా పండించడానికి జీవరసాయనాల మోతాదును ఉపయోగిస్తారు. ఇది కూడా ఏకు సరైన వివరణ. నెక్స్ట్ 30వ బిట్ సేంద్రియ వ్యవసాయం ఎక్కువగా వాడుకలో ఉంది. సేంద్రియ వ్యవసాయంలో రైతు అధిక మోతాదులో జీవరసాయనాలను ఉపయోగిస్తాడు. ఇది కూడా ఆర్కు సరైన వివరణ. నెక్స్ట్ 31 అండి. మనకి రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో ఇలాంటి వాక్యము, కారణము లేదా ఆర్కి సరైన వివరణ ఇలాంటి బిట్స్ ఇవ్వడం జరిగిందండి. డిఎస్సిలో కూడా మ్యాక్సిమం ఇలాంటి బిట్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనము 31వ బిట్ తేయాకు తోటల వ్యవసాయం శ్రమతో కూడుకున్న వ్యవసాయం. ఓకేనా. నెక్స్ట్ గోధుమ భారతదేశంలో 2వ అతిపెద్ద తృణధాన్యాల పంట. రెండు సరైనవే అండి, కానీ ఏకు సరైన వివరణ కాదు. ఓకేనా. నెక్స్ట్ 32వ బిట్ వ్యవసాయం ప్రాథమిక కార్యకలాపం. భారతదేశంలోని 2/3 మంది జనాభా వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. ఇది ఏకు సరైన వివరణ. నెక్స్ట్ 33 భారతదేశం యొక్క ప్రాథమిక కార్యకలాపం వ్యవసాయం. నెక్స్ట్ భారతదేశంలోని 2/3 మంది జనాభా వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. సేమ్ బిట్ అండి. ఓకేనా. నెక్స్ట్ మొక్కలను విత్తడం కూడా ఒక రకమైన వాణిజ్య వ్యవసాయం. అయితే ఖరీఫ్ పంటలను అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు శీతాకాలంలో విత్తుతారు మరియు జైద్ పంటలను ఏప్రిల్ నుండి జూన్ వరకు వేసవిలో పండుతారు. ఇక్కడ మనకి సరైనది, అనేది సరైనది కాదు. నెక్స్ట్ 35 రాజస్థాన్ గంటెల యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు. నెక్స్ట్ మొక్కజొన్న పంటలను ఆహారంగాను మేతగాను ఉపయోగిస్తారు. రెండు సరైనవే, కానీ అనేది ఏకి సరైన సరైన కారణం కాదు. ఓకేనా. నెక్స్ట్ పంటలకు నీరు పెట్టడాన్ని నీటిపారుదల అంటారు. నెక్స్ట్ కలుపు మొక్కలు అంటే పంటతో పాటు పెరుగుతున్న అవాంఛిత మొక్కలు. నెక్స్ట్ అండి కంబైన్లు పరికరం దీనికోసం ఉపయోగించబడతాయి. కొయ్యడం మరియు నూర్పిడి చేయడం రెండూ కూడా. నెక్స్ట్ పొట్టు నుండి గింజలను వేరు చేయడాన్ని నూర్పిడి అంటారు. నెక్స్ట్ కలుపు సంహారకాలు డాష్ను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు, కలుపు మొక్కలను. నెక్స్ట్ ఖరీఫ్ పంటలను డాష్లో విత్తుతారు, మే జూన్. నెక్స్ట్ గోధుమ మరియు పప్పు ధాన్యాలు డాష్లకు చెందినవి అంటే రబీ పంటలు. నెక్స్ట్ అండి ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్ ఖరీఫ్ పంటలకు ఉదాహరణ వరి మరియు మొక్కజొన్న. నెక్స్ట్ 24D అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ డిఎస్సిలో అలాగే రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. 24D అనేది కలుపు సంహారకాలు. నెక్స్ట్ సీడ్ డ్రిల్ను డాష్ను ఉపయోగించబడుతుంది అంటే విత్తనాలను విత్తడానికి. నెక్స్ట్ ఇంట్లో ఆహార ధాన్యాలను భద్రపరచడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది అంటే వేప ఆకులు. నెక్స్ట్ ఒక రైతు కలుపు మొక్కలను తీయాలనుకున్నాడు, ఎందుకంటే అవి పోషకాలను ప్రధాన మొక్కకు లభించకుండా చేస్తాయి, అలాగే ప్రధాన మొక్కలకు హాని కలిగిస్తాయి. నెక్స్ట్ ఏ రకమైన నీటిపారుదల వర్షపాతాన్ని పోలి ఉంటుంది అంటే తుంపర పద్ధతి. నెక్స్ట్ మట్టిని సిద్ధం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే వేర్లు నేలలోనికి సులభంగా చొచ్చుకుపోయేలా చేస్తుంది. నెక్స్ట్ క్రమములో అమర్చండి. ఫస్ట్ వన్ మనకి నేలను సిద్ధం చేయుట. 2 నాటుట. తరువాత నీటిపారుదల వసతి. నెక్స్ట్ కోత, నిల్వ చేయుట. నెక్స్ట్
నెక్స్ట్ క్రింది వాటిలో ఎరువుల విషయంలో ఏది నిజం కాదు అంటే అవి పర్యావరణానికి అనుకూలమైనవి అనేది నిజం కాదు. మనకి నిజమైనవి ఏంటో చూద్దాం. అవి దిగుబడిని పెంచుతాయి ఎరువులు. నెక్స్ట్ వీటిని అధికంగా ఉపయోగించడం వల్ల నేలలోని పోషకాలు సమతుల్యత అనేది దెబ్బతింటుంది. అవి సాధారణంగా ఎక్కువ పరిమాణంలో ఉపయోగించబడతాయి ప్రస్తుతానికైతే. నెక్స్ట్ పెంపుడు జంతువులు పెంపకం, సంరక్షణ, సంతానోత్పత్తి మరియు అభివృద్ధి శాస్త్రంను ఏమంటారంటే పశు సంవర్ధనం అంటారు. నెక్స్ట్ మీరు సాగు కోసం పొడి భూమిని ఇస్తే మీరు ఏం చేస్తారంటే తేమను పునరుద్ధరించడానికి తగినంత నీరు పోస్తాను, అలాగే గాలి కోసం దున్నుతాను, నెక్స్ట్ మొక్కలను చదును చేసి ఎరువు కలుపుతాను. నెక్స్ట్ ముక్కలను చదును చేసి ఎరువును కలుపుతాను. లాస్ట్ వన్ పేడ వాడకానికి సంబంధించి ఇది సరైనది కాదు అంటే 3 సరైనవి కాదు అని ఇచ్చారు. నేలలో నీటిని పట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది, నేల ఆకృతిని మెరుగుపరుస్తుంది, స్నేహపూర్వక సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా భావిస్తే మన ఛానల్ని ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఆల్ క్లాసెస్ కంటెంట్ అనేది ఫ్రీ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి, ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. మీ డిఎస్సి ఎగ్జామ్కి ఎంతో కొంత ఇవి ఉపయోగపడతాయి అని నేను భావిస్తున్నాను. నేను చెప్పేవి అన్నీ కూడా తెలుగు అండ్ సాంస్కృతిక అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని, అలాగే మన సిలబస్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? కీప్ వాచింగ్. రేపటి టాపిక్ కుటుంబం గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.